విప్రో వాడు. ఈసీ వాళ్ళు 19 మందిని తీసుకున్నాడు. కంప్యూటర్స్ వాళ్ళని 29 మందిని తీసుకున్నాడు. అందుకని కంప్యూటర్స్ ఎగబడుతున్నారు అందరు జనాలు. చూడండి, ఈసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈసీ మెకానికల్ కోర్లు ఎక్కువ తీసుకున్నాడు. 17 మందిని ఐటీ వాళ్ళని తీసుకున్నాడు. మొత్తం 102 మందిని తీసుకున్నాడు ప్లేస్మెంట్ వైజ్గా. చూడండి, అదేవిధంగా ఇక్కడ 20 మందిని తీసుకున్నారు. 20లో ఆల్రెడీ మనకి మెకానికల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 60 సీట్లు. 60లో 20 పోతే ఇక్కడ ఇంక వాళ్ళు 40 ఉంది. ఇక్కడ టీసీఎస్ నింజా, టీసీఎస్లో 52 తీసుకున్నాడు, 3.8. తర్వాత టీసీఎస్ డిజిటల్ వీళ్ళకి 10 lakhs 7 lakhs శాలరీ అయితే వీళ్ళకి 4 lakhs శాలరీ. డిజిటల్ వాళ్ళకి ఎక్కువ శాలరీ. ఇక్కడ సిఎస్సి ఇద్దరినే తీసుకున్నాడు టీసీఎస్ వాళ్ళు. ఆల్రెడీ కొంతమంది టీసీఎస్కి వెళ్ళి ఉండరు. సిజిసి అనే కంపెనీలో 7.5 తీసుకున్నారు. తర్వాత సిజిజి 3.5 తీసుకున్నారు. వర్త్యూషా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిఎస్సి వాళ్ళని తీసుకున్నాడు. టోటల్గా 4.5 lakhs. కేకే ఎంటర్ప్రైజ్, క్లౌడ్ ఫోర్స్ 3.7. అదేవిధంగా మనకి ఈసీ వాళ్ళు అయితే క్యాబ్ జెమ్ని 4 తీసుకున్నాడు. మెకానికల్ 5 తీసుకున్నాడు. ఈసీఈ వాళ్ళని 5 తీసుకున్నాడు. సిఎస్సి వాళ్ళని 4 తీసుకున్నాడు. తర్వాత ఐటీ వాళ్ళని 4, సిఎస్సి వాళ్ళని 2, ఐటీ వాళ్ళని 4. టోటల్ 16 మందిని తీసుకున్నాడు 4 lakhs ప్యాకేజీతో. ఇన్ఫోసిస్ కూడా అంతే, మెకానికల్ వాళ్ళు బాగా తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం 3.6. ఐబిఎం కంప్యూటర్స్ ఇది వీళ్ళకి అసలు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కంటే మెకానికల్ ఈసీ వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ అయింది మనం చెప్పాలనుకుంటే. ఎందుకంటే కంప్యూటర్స్ వాళ్ళు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళారేమో చూద్దామండి. బ్రాంచ్ వైజ్గా ఎల్టీఏ, కేపీఐటీ, ఎక్సావేరు 4. టోటల్. సో ఇది ఈసీఈ త్రిబుల్ వాళ్ళకి 28. ఇది మెకానికల్ ఎంత? మెకానికల్ 35. ఇక్కడ ఈసీఈ 53. కంప్యూటర్స్ 50. కంప్యూటర్స్ ఇది కంప్యూటర్స్ 59. అంటే ఒక్కళ్ళు తప్పితే ఇక్కడ అన్న ఈసీఈ కంప్యూటర్స్ అందరు ప్లేస్ అయ్యారమ్మా. ఇక్కడైతే మనకి త్రిబుల్ వచ్చి ఇది ఈ త్రిబుల్లో మెకానికల్ వచ్చి 50% ప్లేస్ అయ్యారు. అంటే వాళ్ళ స్టాటిస్టిక్స్. మన ఐటీలో కూడా ఆల్మోస్ట్ అందరు ప్లేస్ అయ్యారు. ఐటీ, సిఎస్సి, ఈసీఈలో అందరు ప్లేస్ అయ్యారు. నా సలహా ఒకటే, మీరు ఈసీఈ వచ్చినా వదలమాకండి దీనిలో. ఇక్కడ ఈసీఈ వచ్చినా వదలొద్దు. కంప్యూటర్స్, ఐటీ అంటే అది మన దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసీఈలో మనకి ఎంత? 53. కంప్యూటర్స్ 59. ఐటీలో 56. కాబట్టి ఇక్కడ అంతా ఆల్మోస్ట్ మనం ఏమనుకోవాలి, 100లో ఉన్న 95% ప్లేస్మెంట్ వచ్చిందట్టు. 95% ప్లేస్ అయ్యారమ్మా. ఇది ఆల్రెడీ రికార్డెడ్ మనకి. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే కొంచెం మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళకి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళంతా మ్యానిపులేట్ చేయాలి. టోటల్ 300 అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్కి. అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్ 233/300 అమ్మ ఆల్మోస్ట్. కాకపోతే ఇక్కడ ఒక కన్క్లూజన్ ఏంటంటే మనకి ఈసీఈ, ఐటీ అండ్ కంప్యూటర్స్ మూడిటికి టాప్ ప్లేస్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఈ సంవత్సరం ఉన్నాయో లేదో మనం ఇంకా అప్డేట్ చేయలేదు. ఈసీఈ, త్రిబుల్ వీళ్ళకి. మిగతాది త్రిబుల్ వాళ్ళకి, ఈసీఈ, కంప్యూటర్స్, ఐటీ వాళ్ళకి 100% ప్లేస్మెంట్. త్రిబుల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి వచ్చేసి త్రిబుల్ మెకానికల్ వచ్చి 50% ప్లేస్మెంట్ అయ్యారమ్మా. 50% ప్లేస్మెంట్ అయ్యారు. ఇది మనం ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేయాలి. ఇట్లా మనకి ఇది చూసారా మరి. ఇది మనకి కాబట్టి మనకి అక్కడ కూడా 100% ప్లేస్